ఏపీ ఎన్నికల ఫలితాలు దేవుడు రాసిన స్క్రిప్టు అని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఎద్దేవా చేశారు. విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఆంధ్ర ప్రజలు కని విని ఎరగని రిటర్న్ గిఫ్ట్ ను జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారని ఎద్దేవా చేశారు. 3 రాజధానులంటూ నాటకాలాడిన జగన్ కు 3 చోట్ల గట్టి బుద్ధి చెప్పారన్నారు. ఎన్డీఏ కూటమికి 95% సీట్లు ఇచ్చి ప్రజలు విఘ్నత చూపారని, జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించడం చారిత్రకమని పేర్కొన్నారు. ఎంవీవీ సత్యనారాయణ, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెదిరెడ్డి ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. మీ బిడ్డ మంచి చేస్తే ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి పదే పదే అనేవాడు. రాష్ట్ర ప్రజలు మీరు మంచి చేయలేదని డిసైడ్ చేసేశారు. అందుకే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి మొహం చాటేసుకునేలాగా చేసేశారన్నది నిన్న రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని బట్టి సుస్పష్టంగా కూటమికి పెద్ద ఎత్తున రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు భావితరాల బిడ్డల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు నిన్న ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. నిన్న విశాఖ ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాడు. పదే పదే దేవుని ఆస్తుల్ని, దళితుల బాలికల ఆస్తుల్ని, స్థలాన్ని కబ్జా చేశాడు. అనాథులు, వృద్ధులు యొక్క స్థలాన్ని కాజేశాడని చెప్పి పదే పదే జనసేన పార్టీ న్యాయ పోరాటాలు కూడా చేసింది. అరాచకం, అవినీతి పేటరైపోయి వైసీపీ నేతలు బరితెగించినటువంటి విధానానికి ఉత్తరాంధ్ర ప్రజలు వీళ్ళకి పరాకాష్ఠగా బుద్ధి చెప్పినటువంటి నైజం ఇవాళ. ఇదే జగన్మోహన్ రెడ్డి కార్యనిర్వాహక రాజధాని అని చెప్పారు. విశాఖ కార్యనిర్వాహక రాజధాని అని చెప్పినటువంటి విశాఖ ప్రజలు సాక్షాత్తు 95,000 గాజువాక ప్రజలు పల్లా శ్రీనివాస్కి మెజార్టీ ఇస్తే, భీమిలి ఏదైతే ఋషికొండ సీఎం క్యాంప్ ఆఫీస్ అని చెప్పినటువంటి ఋషికొండ నియోజకవర్గం గంటా శ్రీనివాస్ గారికి 90,000 పైగా మెజార్టీ ఇచ్చారు.